డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ చెక్ చేసుకొని మనం కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నామా, కట్ ఆఫ్కి అబోవ్ ఉన్నామా, నియర్గా ఉన్నామా, ఈ ఎస్టిమేషన్స్ ఉండడంలో తప్పలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు వచ్చే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసెస్మెంట్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాన్ని మనం సింపుల్గా సిపిటి ఎగ్జామ్ అంటాం. ఈ సిపిటి ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్థాయి తప్ప మిగిలిన ఏ ఎగ్జామ్కైనా ఈ సిపిటి మ్యాండేటరీ చేసింది. అంటే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి కంపల్సరీగా అన్ని పోస్టులకి సిపిటి అందరూ క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే సిపిటికి మెయిన్స్ మార్క్స్ బేసిస్ మీద ఏ విధంగా ఏ రేషియోలో తీసుకుంటారు, అసలు సిపిటి సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, సిలబస్ ఏమైనా ఇచ్చిందా కమిషను, సివిక్ సెంటర్ నుంచి ఏదైనా ప్రోగ్రామ్ వస్తుందా, ఈ ఆస్పెక్ట్స్ ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిపిటి ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మన యొక్క కమ్యూనిటీ బేసిస్ నుంచి ఓపెన్ కేటగిరీ అయితే 40%, బీసీ అయితే 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అయితే 30 మార్క్స్ అనేది 100 మార్క్స్కి మనం స్కోర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు కదా, ఇది కంప్యూటర్ మీద మనము అసెస్మెంట్ ఉంటుందా లేకపోతే పెన్ అండ్ పేపర్ మోడా? ఈ ఎగ్జామ్ అనేది లాస్ట్ టైం కూడా మనకి స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చి సిస్టమ్ మీద మనం అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాలి. బేసిక్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి 30 minutes ఇచ్చి 50 మార్క్స్కి పెట్టారు. ఈసారి కొంత సిలబస్ పెంచారు. వీ కెన్ సే దట్ ద సిలబస్ హ్యాస్ బీన్ యాడెడ్ యాజ్ కంపేర్ టు 2018 నోటిఫికేషన్ అండ్ 2023 నోటిఫికేషన్. సో ద సిలబస్ అనాలిసిస్ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఏముంది అనేది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్లో ఏమని ఉందంటే 2018 నోటిఫికేషన్లో అయితే మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ బట్టి మనకి సిపిటికి 1:2 రేషియోలో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారు. కానీ ఈసారి నోటిఫికేషన్లో అలాంటిది ఏం మెన్షన్ చేయలేదు. అంటే మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కమిషన్ 1:2 రేషియోలో తీసుకుంటుందా లేకపోతే 1:3 రేషియోలో తీసుకుంటుందా అనేది మనకి కమిషన్ డెసిషన్ బట్టే ఉంటుంది. బట్ ఇఫ్ కమిషన్ డిసైడ్స్ టు టేక్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2, మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? అరౌండ్ 899 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 1800 స్టూడెంట్స్ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ సిపిటి ఎగ్జామ్. If it is about 1:3 ratio, it will be around 2700 students will be qualified for or called for computer proficiency test. Are we clear? సో ఇప్పుడు మనం డీటెయిల్గా మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్, ఈ రెండు మనకి వెబ్సైట్లో ఏపీపీఎస్సీ మనకి ఉంచింది. దాని ఆధారంగా మనము సిలబస్ అనాలిసిస్, మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. Now we'll see about syllabus of CPT exam. As per the CPT syllabus which is mentioned by APPSC, you can see that the total marks which are allocated for the CPT is 100 marks, whereas the exam duration is 60 minutes. In case of 2018 notification, they have mentioned it is for 30 minutes and 50 marks. So kindly note that 2018 notification ki 2023 notification ki syllabus పెంచారు, డ్యూరేషన్ పెంచారు, మార్క్స్ కూడా పెంచారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఓపెన్ కేటగిరీ అయితే 40 మార్క్స్, whereas బీసీకి అయితే 35, 30 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ. మనం డీటెయిల్గా సిలబస్లోకి వెళ్తే దెర్ ఆర్ 2 parts, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ విల్ టెస్ట్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ఇక్కడ మనకి 20 MCQs ఇస్తాము. 20 MCQs ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనకి సిలబస్ చూసినట్లయితే కంప్యూటర్స్ ఇంట్రడక్షను, మనకి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టము, ఈమెయిల్, www అంటే వరల్డ్ వైడ్ వెబ్, ఈ బేసిక్ ఆస్పెక్ట్స్ మీద మనకి బేసిక్గా ఒక 20 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి మోడల్ పేపర్లో కూడా. మనం కానీ ఇక్కడ బేసిక్స్ కానీ తిరిగేసినట్లయితే 20 మార్క్స్కి ఈజీగా 14 to 15 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ బిలో ఇట్స్ అ ప్రాక్టికల్ టెస్టింగ్. యాజ్ ఐ మెన్షన్, మనకి ఈ సిపిటి ఎగ్జామ్లో ఏబిపిఎస్ ఏం చేస్తుందంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తుంది. మీరు సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఒక పారాగ్రాఫ్ రీక్రియేట్ చేయడము, టేబుల్ రీక్రియేట్ చేయడము, ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, పారా ఫార్మేటింగ్ చేయడము, స్ప్రెడ్షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్లో ఒక టేబుల్ రీక్రియేట్ చేయడము, అదేవిధంగా పవర్ పాయింట్లో ఒక సింపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడము, ఇలాంటి ఆపరేషన్స్ మనకి 80 మార్క్స్కి ఇచ్చారు. సిలబస్లో చూసినట్లయితే మనకు అదే ఉంది. పార్ట్ బిలో ఎంఎస్ ఆఫీస్లో అంటే ఎంఎస్ వర్డ్ అంటాం కదా, ఈ ఎంఎస్ వర్డ్లో మనకి బేసిక్ ఆపరేషన్స్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది మొబైల్కి, స్మార్ట్ మొబైల్కి అలవాటు పడిపోయి ఈ కంప్యూటర్ చూడడము, డెస్క్టాప్ చూడడం, ల్యాప్టాప్ చూడడం అనేది చాలా వరకు తగ్గించేస్తుంటారు.
మెయిన్స్ ప్రిపరేషన్లోను ప్రిలిమ్స్ ప్రిపరేషన్లోను. ఇప్పుడు మనం ఒక 2-3 వీక్స్ అన్న ఎఫర్ట్ పెడితేనే మనకి బేసిక్ ఆపరేషన్స్ ఎక్కడున్నాయి అనేది మీకు ఒకసారి తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి 60 minutes ఉంది కదా, మీరు చూసుకోకపోతే ఎక్కడ ఆపరేషన్స్ అనేది మీరు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సిలబస్లో వాట్ దే హ్యావ్ మెన్షన్ ఈస్ దట్ దే ఆల్సో మెన్షన్ రిలేటెడ్ టు ఎక్సెల్. ఈ ఎక్సెల్లోని మనం స్ప్రెడ్షీట్ అంటాం. ఈ స్ప్రెడ్షీట్లో జనరల్గా ఇచ్చే ఆపరేషన్ ఏంటంటే ఒక టేబుల్ కానీ ఆ టేబుల్ ఇచ్చేసి రీక్రియేట్ చేయాలి. దాంతోపాటు మనకి 7th పాయింట్ సిలబస్ పార్ట్ బిలో ఏం మెన్షన్ చేశారంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో బేసిక్ ఆపరేషన్సే మెన్షన్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఏబిపిఎస్ ఏం చేసిందంటే ద పేటర్న్ ఆఫ్ వెయిటేజ్ దే ఆల్సో గివెన్. పార్ట్ ఏ దే హ్యావ్ మెన్షన్ అబౌట్ 20%. 20% అంటే 20 MCQs ఇస్తారు, 20 marks. రిమైనింగ్ 80% అంటే 80 marks out of 100 marks will be tested based on mainly recreation of the MS Word. MS Wordలో మనకు పారాగ్రాఫ్ కానీ ఇట్లాంటి ఇచ్చేసి మీరు టైప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇక్కడ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్. ఎవాల్యుయేటింగ్ యువర్ టైపింగ్ స్పీడ్. ఇన్ బ్రాకెట్ దే మెన్షన్ దట్ దిస్ మే బి మేడ్ యాజ్ అ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్. మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ అంటే మీకు మినిమం టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా లేదు. ఏపీపీఎస్సీ డిస్క్రిప్షన్ మీకు ఆ రోజు మనకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకోకూడదు. ఒకవేళ మీకు టైపింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు లేకపోయినా లెట్స్ టేక్ దిస్ టైమ్ టు యూటిలైజ్ యువర్ టైపింగ్ ప్రాక్టీస్ సో దట్ యూ విల్ రీచ్ మినిమం 30 to 35 words per minute. దానికి మనకి చాలా ఫ్రీ టైపింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దెన్ ఇన్సర్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ప్రిపేరింగ్ ఎక్సెల్ షీట్ and also preparing a PowerPoint presentation. So this is about your detailed syllabus and weightage of CPT exam. Now with this information, now try to understand model question paper that is released by APPSC. Part A ఎన్ని మార్క్స్? 20 MCQs, 20 marks. Part B లో 80 marks for Part B. పార్ట్ ఏలో మీకు క్వశ్చన్స్ చూసినట్లయితే ఈజీగా కనిపిస్తుంది. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఏ డివైస్ వాడతాము, కంట్రోల్ యూనిట్ యొక్క పర్పస్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఓన్ బై ఇండివిజువల్ కంపెనీ అండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై కాపీరైట్ ఈస్ నోన్ యాజ్ ఏమంటాము. ఇలా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ యాపిల్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్లో ఏముంటుంది, ఇట్లాంటి మనకి 20 క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఉంటుంది. 20 క్వశ్చన్స్కి థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కొంతవరకు మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళినా లేకపోతే బేసిక్ ఆపరేషన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే యాజ్ ఐ మెన్షన్ అవుట్ ఆఫ్ 20 ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ అట్లీస్ట్ 14 to 15 marks ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సిపిటి ఎగ్జామ్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో పార్ట్ బిలో మనకి ఎంత వెయిటేజ్ ఉంది? 80 marks. 80 marksలో మనకి 25 marks దే జస్ట్ ఆస్క్డ్ యూ టు రీక్రియేట్ ద పారాగ్రాఫ్ ఇన్ ద MS Word. ఈ పారాగ్రాఫ్ని ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్గా మీరు టైప్ చేయండి. దాని ఫాలోడ్ బై ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. క్రియేట్ ఏ డాక్యుమెంట్, ఫాంట్ స్టైలు, ఫాంట్ స్పేసింగ్, ఇవంతా మనకి అండర్లైన్ ఉండాలా, ఇటాలిక్ ఉండాలా, ఏ సైజులో ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇచ్చేస్తుంటారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనము మనకి సిస్టంలో టైప్ చేసి సేవ్ చేయాలి. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు డిజైన్ ఏ MS Word. MS Wordలో పేజ్ 1 ఎలా ఉండాలి, పేజ్ 2 ఎలా ఉండాలి, పేజ్ లేఅవుట్ ఎలా ఉండాలి అనేది మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ రిలేటెడ్ టు స్ప్రెడ్షీట్. ఈ స్ప్రెడ్షీట్ని మనం ఏమంటామంటే MS Excel అంటాం. ఈ MS Excelలో దే ఆస్క్ యూ టు రీక్రియేట్ దిస్ టేబుల్. క్వశ్చన్ నెంబర్ 4 ఫర్ 20 marks ఇట్స్ జస్ట్ లైక్ ఏ PowerPoint presentation. ఈ PowerPoint presentationలో they will give some guidelines. As per the guidelines and directions you have to recreate the PowerPoint. సో మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ గురించి ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయలేదు, కానీ సిలబస్లో అయితే మాత్రం సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే టైపింగ్ స్పీడ్ టెస్ట్ కెన్ బి మేడ్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ క్లియర్. So don't take any chance when it comes to computer proficiency test. In this context, Team Civic Center is going to launch 10 classes related to computer proficiency test. అంటే ఈ కోర్సులో మనకి 10 క్లాసెస్ ఉంటుంది, అదేవిధంగా 10 ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉంటుంది. ఈ కోర్సు డీటెయిల్స్, ఏ విధంగా కోర్సు జాయిన్ అవ్వాలి, కోర్సు టైమింగ్స్ ఏంటి, డీటెయిల్డ్ షెడ్యూల్ ఏంటి, అవంతా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈవెన్ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక సెషన్లో కూడా మీకు ఈ సిపిటి ఎగ్జామ్ గురించి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.